హాయ్ అండి, మీ పల్లెటూరు మారుతి. ఇవాళ మీకు నాటుకోడి శనగపప్పు కూర వండుకోవడం చూపిస్తానండి. ఇదిగోండి, నాటుకోడి శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముక్కలు చిన్న ముక్కలు కొట్టించుకోనండి. ఈ కుక్కర్లో వేసి నేను 3 విజిల్స్ వేయించుకున్నానండి. 3 విజిల్స్ వేయించుకుని ఆపుకున్నాను. ఇదిగోండి, శనగపప్పు ఒక 5 గంటలు నానబెట్టుకుని పెట్టుకున్నానండి. దీన్ని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి శనగపప్పు. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ధనియాలు, జీలకర్ర, లవంగ మొగ్గలు ఈ 3 కలిపి మిక్సీకి వేసుకుని పేస్ట్ వేసుకున్నానండి. ఇది రాక్ సాల్ట్, కారం, ఆయిల్ అండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని నూనె వేసుకుందాము. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనిద్దాము. ఇంకోండి, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి. ఈలోగా మనం ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు పక్కకు తీసుకుందామండి. ఇవ్వండి, ఉడకబెట్టుకున్న ముక్కలు ఇలా పక్కకి తీసేసుకున్నాం కదా. ఈ నీళ్ళు ఇలాగ పెట్టుకోవాలండి. కొంచెం వేగాలండి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇదిగో ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం వేపుకుందామండి. ఉల్లిపాయ ముక్కల్లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేగాలండి. నేను ఇప్పుడు కొంచెం వేస్తానండి, లాస్ట్లో కొంచెం వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్న ముక్కలు వేసేసుకుందాము, చికెన్ ముక్కలు. ఇందులోనే ఈ నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకుందామండి. ఇది బాగా కలుపుకుందాము. ఈ రెండు బాగా నూనెలో మగ్గాలండి. ఒక్క నిమిషం మూత పెట్టుకుందామండి, నూనెలో బాగా మగ్గనిద్దాము. ఒక నిమిషం మగ్గనిచ్చుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసుకోవాలండి, రుచికి సరిపడగా. నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక స్పూను పసుపు అండి. ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా నీరు వస్తుందండి. దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉప్పు వేసుకున్నాం కదా, నీరు వస్తుంది. మూత పెట్టుకుని బాగా ఉడకనిద్దాము. ఇదిగో మగ్గిందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాము. రుచికి సరిపడగా కారం అండి. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, ఇందులో వేసుకోవాలండి. ఇది బాగా ఉడకనివ్వాలండి. నాటుకోడి కదా, కొంచెం ఉడుకుతానికి టైం పడుతుంది. బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకుని బాగా ఉడకనిద్దామండి. ఉడికిపోయిందేమో చూద్దామండి. చూడండి, పైన అంతా నూనె తేరింది, ఉడికిపోయిందండి.
ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాము. ఇదిగోండి, ఇది ధనియాలు, జీలకర్ర, లవంగలు 3 అండి మిక్సీకి వేసుకున్నాను. ఇదిగోండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ముందు ఉల్లిపాయల్లో సగం వేసుకున్నాను కదండి, ఇప్పుడు సగం వేసుకుంటానండి నేను. ఈ మసాలా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి మసాలా వేసి 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. ఈ క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్లో. ఇంకేంటి, రెడీ. నాటుకోడి శనగపప్పు కూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.